Welcome to BRK News. This is Via Verba. ATM నుంచి రాని 500 నోట్లు. మార్చి నెలలో ఏం జరగబోతుంది? ATMలో ఆ నోట్లు కనిపించాయా? RBI ఏం చెప్పబోతుంది? మళ్ళీ నోట్ల రద్దు తప్పదా? 500 నోట్లపై కేంద్రం ఏం చెప్పబోతుంది? ATMల నుంచి 500 నోట్లు రావా? ATM నుంచి మొత్తంగా నిలిపివేస్తారా? భారతదేశంలో 500 నోట్ల చలామణి నిలిచిపోనుందా? సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న 500 నోట్ల రద్దు వార్త. అవును, మీరు విన్నది నిజమే. కానీ అందులో నిజముందో లేదో అనేది మేం చెప్తాం. దేశవ్యాప్తంగా నగదు ప్రవాహాన్ని నియంత్రించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగా అత్యధిక విలువ ఉన్న నోట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వాటి ప్రవాహంలో మార్పులు చేర్పులు చేస్తుంది. అలాగే కొత్త నోట్ల జారీ విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తోంది. అయితే తాజాగా ఈ ఏడాది మార్చి నుంచి ఓ నోట్లను ATM నుంచి తొలగించిపోతున్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే RBI ఎలా స్పందించింది అనేది ఆ వార్త ద్వారా మీకు అందేలా మీ దాకా వచ్చేలా చేయటమే మా ప్రయత్నం. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టోరీలోకి వెళ్దాం పదండి. ఇక విషయంలోకి వెళ్తే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ పోస్ట్ జనాల్లో గందరగోళానికి కారణమవుతుంది. ఆ పోస్ట్ లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2026 మార్చి నుంచి ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ల నుంచి 500 నోట్ల పంపిణీ నిలిపివేస్తుందని పేర్కొన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి నుంచి 500 నోట్ల చలామణిని నిలిపివేయాలని యోచిస్తుందని కూడా తెలిపారు. అయితే ఈ వైరల్ వార్తలపై కేంద్ర ప్రభుత్వ అధికారిక సంస్థ PIB ఫ్యాక్ట్ చెక్ టీం మాత్రం స్పందించింది. ఆ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పేసింది. 2026 మార్చి నాటికి RBI 500 నోట్ల చలామణిని నిలిపివేస్తుందనే సోషల్ మీడియా ప్రచారాన్ని PIB ఫ్యాక్ట్ చెక్ విభాగం ఖండించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఫేక్ అని తెలిపింది. 500 నోట్లను నిలిపివేస్తున్నట్లు RBI ఎలాంటి ప్రకటన చేయలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న 500 నోట్లు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. 500 నోట్లను ప్రజలు దానిని నగదు లావాదేవీల కోసం ఉపయోగించవచ్చని కూడా స్పష్టం చేసింది. ఇలాంటి పుకార్లను నమ్మవద్దని ప్రజలను PIB ఫ్యాక్ట్ చెక్ విభాగం కోరింది. ఇలాంటి ఫేక్ ప్రచారాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ధృవీకరణ లేని విషయాలను షేర్ చేయొద్దని కూడా సూచించింది. వార్తలను నమ్మి లేదా షేర్ చేసే ముందు వాటిని అధికారిక మూలాల నుంచి ధృవీకరించుకోవటం అవసరం అని PIB ఫ్యాక్ట్ చెక్ బృందం తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొంది. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇలాంటి తప్పుడు ప్రచారాలను ఖండించడానికి PIB ఫ్యాక్ట్ చెక్ విభాగం తరచుగా జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. 2025 జూన్లో కూడా PIB ఫ్యాక్ట్ చెక్ విభాగం ఇలాంటి ఒక వాదనను ఖండించింది. ఒక వీడియోలో 2026 మార్చిలో 500 నోట్లను రద్దు చేస్తారని ప్రచారం చేస్తుండగా అందులో ఎలాంటి వాస్తవం లేదని PIB ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టం చేసింది. ఇక ఆగస్టు 2025లో రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడుతూ 500 నోట్ల చలామణిని ఆపే ప్రతిపాదన ఏది ప్రభుత్వం వద్ద లేదని వెల్లడించారు. ATMల ద్వారా 100 రూపాయలు 200 నోట్లతో పాటు 500 నోట్ల పంపిణీ యథావిధిగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడే ఎందుకు 500 నోట్ల రద్దు విషయం ప్రచారంలోకి వచ్చిందని అందరికీ అనుమానం రావచ్చు. ఇప్పుడే ప్రచారం రావటంలో కారణం లేదు, కానీ ఈ నోట్ల రద్దు విషయం అవటం ఖాయం అనేది మాత్రం ఈ ప్రభుత్వంలోనే జరుగుతుంది అని దాదాపు అందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే నోట్ల రద్దును చేసింది BJP ప్రభుత్వం.
అదే కాకుండా గతంలో నోట్ల రద్దు తర్వాత రద్దు చేసిన 500 నోట్ల స్థానంలో కొత్త నోట్లను తీసుకుని వచ్చారు. అయితే వీటితో పాటు అమల్లోకి తెచ్చిన 2000 రూపాయల నోట్లు ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో 500 నోట్లను కూడా రద్దు చేసి ఏటీఎంల నుంచి ఆర్బీఐ తొలగించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనిపై ఆర్బీఐ క్లారిటీ ఇవ్వకపోవడంతో మార్చి నుంచి 500 నోట్లు ఏటీఎంల నుంచి మాయం కావటం ఖాయమని అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఇవాళ ఎక్స్లో ఫ్యాక్ట్ చెక్ ద్వారా 500 నోట్ల రద్దుపై స్పష్టత ఇచ్చింది. ఈ ఏడాది మార్చి కల్లా ఏటీఎంల నుంచి 500 నోట్లు తీసేస్తారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఇందులో తేల్చి చెప్పేసింది. తాము ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదని తెలిపింది. 500 నోట్ల రద్దు కావటం లేదని, భవిష్యత్తులోనూ అవి కొనసాగుతాయని తెలిపింది. 500 నోట్ల రద్దుపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని, ఎప్పుడైనా అధికారిక హ్యాండిల్స్ ద్వారా ఇచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని ఆర్బీఐ కోరింది.